దోశ బ్యాటర్ ఫ్లఫీగా ఏ టైంలో అయినా ఏ కాలంలో అయినా ఫ్లఫీగా వస్తుంది. దీనికి ఒక టిప్ ఉంది, చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చింది. ఇలా దోశ బ్యాటర్ పొంగాలంటే మంచిగా చలికాలంలో కూడా నేను నిన్న ఈవినింగ్ నానబెట్టానండి, లేట్గా మర్చిపోయి 4 o'clock అట్లా 3:30కి నానబెట్టాను. ఇంకా చాలా బాగా పొంగింది పిండి. టిప్ ఏంటంటే ఈ గ్లాస్ సాబుదానా వేయాలండి. వేస్తే ఫ్లఫీగా వస్తుంది. దోశ బ్యాటర్ అయినా ఇడ్లీ బ్యాటర్ అయినా మనం వేసుకోవచ్చు, దాంట్లో చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీకు దోశ వేసి చూపిస్తా.